ఆరాధన చేయడం కూడా ఈ దినము ఆరాధన వర్తమానం కొరకే నాతో పాటు ஏசாயா 43:21 வசனத்தை அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். ஏசாயா గ్రంథము 43:21 వాక్యం కలిసి చదువుకుందాం. ఏసాయా గ్రంథము 43:21 వాక్యము అందరూ కలిసి చదువుకుందాం. அனைவரும் எடுத்துக்கொள்ளுங்கள், அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். అందరూ కలిసి చదువుకుందాం. இந்த ஜனத்தை எனக்கென்று ஏற்படுத்தினேன், నీతిని బట్టి సంతోషం గలవాడు ఉపదేశ క్రమము మొదటి గణపరిచి గొప్ప చేసేదను. இந்த ஜனத்தை எனக்கென்று ஏற்படுத்தினேன், ఈ యొక్క జనమును నా కొరకు ఏర్పరచబడ్డావు என்று சொல்லும் பொழுது இந்த ஜனம் ஆகிய நாம் அவருடைய ஜனம். అలా చెప్పేటప్పుడు ఈ జనమైన మనము ఆయన జనముగా పరిగణింపబడుచున్నాం. அவருடைய ஜனமாயிருக்கிற நாம் அவருடைய துதியை சொல்ல கடமைப்பட்டிருக்கிறோம். ఆయన జనమైన మనము ఆయన స్తుతిని ప్రచురించుటకు మనము రుణపడి ఉన్నాం. அவருடைய துதியை சொல்ல நமக்கு அநேக காரியங்கள் இருக்கும். ఆయన స్తుతిని చెప్పడానికి అనేక కార్యములు మన మధ్య ఉన్నవి. இந்த கால நேரத்தில் கூட ஒரு சில வார்த்தைகளை சொல்லி நாம் அவரை துதிக்கிறோம். ఈ ఉదయ కాలము కొన్ని మాటలు చెప్పి ఆయన స్తుతిద్దాం. இன்னொரு வசனத்தை பார்ப்போம். ఇంకొక వాక్యం చూద్దాం. ஏசாயா 45, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3 మొదలుకొని 5 వాక్యములు. இதையும் கூட அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். ఇవి కూడా కలిసి చదువుకుందామండి. యెషయా గ్రంథము 45:3 మొదలుకొని 5 వరకు 3 వాక్యములు. நான் உனக்கு முன்னே போய் నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే, பெயர் சொல்லி அழைத்திருக்கிற இஸ்ரவேலின் తెలుసుకున్నట్లు అంధకార స్థలములో నిధులను రహస్యములను మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నేను ఏర్పరచుకున్న నీకు పేరు పెట్టి నేను పిలుచుకొని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చుకొని నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. அவருடைய ஜனமாக ஏற்படுத்தியிருக்கிற நாம், ఆయన జనముగా ఏర్పరచబడిన మనము 5వ వచనத்தின் பிரகாரம் 5వ వాక్య ప్రకారంగా நானே கர்த்தர், నేనే యెహోవాను, வேறொருவர் இல்லை, మరి ఏ దేవుడును లేడు, என்னை தவிர வேறொருவர் இல்லை, నేను తప్ప ఏ దేవుడును లేడు, வேறே தேவனும் இல்லை, ఏ దేవుడును లేడు. இப்பேற்பட்ட தேவனை இந்த காலை நேரத்திலே நாம் ஆராதிக்க வந்தோம். ఇలాంటి దేవుని ఉదయకాలం మనం ఆరాధించడానికి చేరి వచ్చున్నాం. நாம் அவரை எதற்காக ஆராதிக்க வந்திருக்கோம் என்பதை మనం ఎందుకొరకు ఆయన ఆరాధించడానికి చేరి వచ్చున్నాం అనగా 3వ వచనத்திலே நமக்கு அவர் வெளிப்படுத்தியிருக்கிறார். 3వ వాక్యం మనకు బయలుపరచబడినది. உன்னை பெயர் சொல்லி அழைக்கிற இஸ்ரவேலின் தேவனாகிய கர்த்தர் நானே என்று நீ அறியும்படிக்கு, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని, தாயின் கர்ப்பத்திலிருந்து உருவாகும் முன்னே நம்ம அறிந்த தேவன், తల్లి గర్భములో రూపింపబడక మునుపే నిన్ను ఎరిగిన దేవుడు, நம்மை பெயர் சொல்லி அழைக்கிற தேவன், మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు. அந்த கர்த்தரை நாம் அறிந்திருக்கிறபடியால் ఆ యెహోవాను మనం ఎరిగి ఉన్న రీతిగా அவரை ஆராதிக்க வந்திருக்கிறோம். ఆయన ఆరాధించడానికి చేరి వచ్చున్నాం. அவரை ஆராதிக்க முன்பாக, ఆయన ఆరాధించక ముందుగా அவர் நமக்கு என்ன செய்கிறார்? ఆయన మనకేం చేయించున్నాడు? 2వ వచనத்தின் பிரகாரம், 2వ వాక్య ప్రకారంగా நான் உனக்கு முன்னே போய் నేను నీకు ముందుగా పోవచ్చు, கோணலானவைகளை செவ்வையாக்குவேன், మెట్టగానున్న స్థలమును సరళం చేసేదను. நமக்கு முன்னே சென்று எதற்கு கோணலானவை செவ்வையாக்க வேண்டும்? మనకు ముందుగా వెళ్ళి ఆయన ఎందుకు మెట్టగానున్న స్థలమును సరళం చేయవలెను? நமக்கு பின்வரும் காரியங்களை பார்க்க முடியும். మనం వెనకాల వచ్చే కార్యములను చూడగలము. அந்த ஆசீர்வாதங்களை நமக்கு கொடுக்கிறார். ఆ ఆశీర్వాదం మనకు ఇవ్వబడుచున్నది. 4వ వచనத்தில் பார்க்கும்போது 4వ వాక్యమును చూసేటప్పుడు வெண்கல கதவுகளை உடைக்கிறார், కనుక ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, இரும்பு தாழ்பாள்களை முறிக்கிறார், ఇనుప గడియలను విడగొట్టేదను. எதற்காக? ఎందుకొరకై? அந்த காலத்தில் இருக்கிற பொக்கிஷங்களையும் ఆ అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, ஒளிபீடத்தில் இருக்கிற புதையல்களையும் நமக்கு கொடுப்பதற்காக, రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చేదను. இப்பேற்பட்ட தேவனை நாம் அறிந்திருக்கும் பொழுது, ఇలాంటి దేవుని మనం ఎరిగి ఉన్నప్పుడు எப்படி நாம் அவரை ஆராதிக்க முடியும்? ఏ రీతిగా మనం ఆరాధించకుండా ఉండలేము. இது நிமித்தம், దీని నిమిత్తమై தாசனாகிய யாக்கோபு நிமித்தம், நான் தெரிந்து கொண்ட இஸ்ரவேல் நிமித்தம் நான் உன்னை பெயர் சொல்லி அழைத்து நீ என்னை அறியாதிருந்தும் உனக்கு நாமம் தரித்தேன். నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకునే ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితని,
నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. இது நமக்கு யார் சொல்லுகிறார்? ఇది మనకు ఎవరు చెప్తున్నారు? ஏசாயா 44 యెషయా గ్రంథము 44 6వ వచనం சொல்லுகிறது. 6వ వాక్యం సెలవిస్తున్నది, நான் முந்தினவரும் నేను మొదటివాడును நான் பிந்தினவரும் தானே కడపటివాడును, என்னை தவிர வேறு தேவன் இல்லை என்று இஸ்ரவேலின் ராஜாவிய கர்த்தரும் నేను తప్ప ఏ దేవుడు లేదు, ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా சேனைகளின் கர்த்தராகிய அவர் மீட்பரும் சொல்லுகிறார். విమోచకుడైన సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. பிறக்கும் போதே பாவிகளா பிறந்த நம்மை, మన యొక్క జన్మములోనే పాపంగా జన్మించిన మనల్ని, நம்முடைய பாவங்களுக்காக அவர் மரித்து మన పాపముల కొరకు ఆయన మరణించి நம்மை மீட்டெடுத்திருக்கிறார். మనల్ని విమోచించి ఉన్నాడు. அவருக்கென்று நம்ம ஏற்படுத்தி இருக்கிறார். ఆయన మన కొరకు ఏర్పరచబడి ఉన్నాడు. அது నిమిత్తం நாம் அவரை துதிக்க வேண்டும். దాని నిమిత్తమై మనం ఆయన స్తుతించవలెను. ఎన్నట్టు அதிசயங்களும் అద్భుతங்களை செய்கிற தேவன் நமது தேவன். ఎన్నో అద్భుతములు ఆచరణలు చేసే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ஒரு காரியத்தை சொல்ல விரும்புகிறேன். ఒక కార్యం చెప్పడానికి ఇష్టపడుచున్నాను. கடந்த வாரத்திலும் கூட நம்ம அனைவருக்கும் தெரிந்திருக்கிறோம். గడిచిన వారం కూడా మనకు అందరికి తెలిసి ఉండవచ్చు. సునీతా విలియం, బుచ్ విల్మోర్ என்ற இரு ஆஸ்ட்ரோனட்ஸ். బుచ్ విల్మోర్ అనే ఇద్దరు ఆస్ట్రోనట్స్ వచ్చారు. స్పేస్ శాటిలైట్స్ மூலமா ஸ்பேஸ்க்கு போனாங்க. స్పేస్ శాటిలైట్ల ద్వారా స్పేస్కి వెళ్ళారు. அங்கே டெக்னிக்கல் ப்ராப்ளம்னால மாட்டிக்கினாங்க. అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ద్వారా అక్కడే ఉండిపోయారు. திரும்பி வர முடியவில்லை. அவருக்கு తిరిగి రాలేకపోయారు. 9 நாள் பயணம். 9 రోజుల ప్రయాణము 9 மாதங்கள் கடந்து விட்டது. 9 నెలలు గడిచిపోయినవి. కొంచెం యోసిస్తూ பாருங்க. కొంచెం ఆలోచించి చూడండి. భూమిలో 400 మైల్ మేలే స్పేస్. భూమి నుండి 400 కిలోమీటర్ల పైన అంతరిక్షము. ISS ని சொல்லிட்டு నాసా ఏర్పడుతుర్కాంగ. ISS అనే నాసా ఏర్పరచబడి ఉన్నది ఆ సంస్థ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ சொல்லிட்டு ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని అది అంతర్జాతీయ అంతరిక్ష ఆ యొక్క స్టేషన్ అని చెప్పబడుతున్నది. இப்போ அந்த இடத்துல இருக்காங்க. அவங்களை எப்படி மறுபடியும் மீட்டு கொண்டு வருது? ఆ స్థలం నుండి ఏ రీతిగా వారిని విమోచన తీసుకురావాలి? 9 மாதங்கள் யாரும் அவங்களுக்கு ஸ்டெப் எடுக்கல. 9 నెలలు ఎవరు వారిని తీసుకురావాలని వారు ఆలోచించలేదు. ట్రంప్ வந்தாரு. ట్రంప్ ప్రామిస్ பண்ணிருந்தாரு அவங்கள நான் மீட்டெடுப்பேன். ట్రంప్ వచ్చాడు. ఆయన ప్రామిస్ చేశాడు వాళ్ళని అందరిని నేను విడిపించి తీసుకొస్తానని. உலகத்திலேயே பெரிய பணக்காரரான எலன் மாஸ்கினுடைய ஸ்பேஸ் எக்ஸ் மூலமாக లోకంలో ఎంతో ధనవంతుడైన ఎలన్ మాస్క్ వాని యొక్క స్పేస్ సంస్థ ద్వారా డ్రాగన్ స్పేస్ షటిల్ అమ్చాంగ. డ్రాగన్ స్పేస్ షటిల్ని పంపించారు. வெற்றிகரமாக அவர்களை மீட்டெடுத்தார்கள். విజయవంతంగా వారిని తిరిగి రప్పించారు. அந்த புச் வில்மோர் என்பவர், அவருக்கு 62 వయసు ఆகிறது. బుచ్ విల్మోర్ ఆ వ్యక్తికి 62 సంవత్సరముల వయసు అవుతున్నది. ఉలగத்துக்கு ஒரு பெரிய సాక్షిயாக சொன்னார். ఆ లోకమునకు గొప్ప సాక్ష్యముగా ఆయన సెలవిచ్చాడు. ఎబ్రేయర్ 11 சொன்னார். ఎబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చెప్పాడు. ఒకసారి మనం కూడా చదువుదాం. ఎబ్రేయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వాక్యం. விசுவாசமானது நம்பப்படுகிற உறுதியும் காணப்படாத நிச்சயமா இருக்கிறது. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నందుకు రుజువై ఉన్నవి. அவர் சொன்னார், கர்த்தராகிய இயேசு கிறிஸ்துவை நாங்கள் நம்பினோம். ఆయన చెప్పాడు, ప్రభువైన యేసు క్రీస్తును నేను నమ్మాను, அவரை விசுவாசித்தோம், ఆయనను విశ్వసించాను, அவர் மூலமா நாங்கள் பாதுகாப்பாக திரும்பினோம். ఆయన ద్వారా మేము భద్రత కలిగి మేము తిరిగి వచ్చాం. எவ்வளவு பெரிய அருமையான சாட்சி பாருங்க. ఎంత గొప్ప మంచి సాక్ష్యం చూడండి. நாம விதமான அனுபவப்பட்டவர்களாக சாட்சி சொல்ல முடியுமா? మనం కూడా ఇలాంటి అనుభవం పొందిన వారమై సాక్ష్యం చెప్పగలమా? జనமாக நம்ம ஏற்பட்டு இருக்கிறார். ఆయన ఎంతో ఘనమైన వాడుగా ఈ దినము ఏర్పరచబడి ఉన్నాడు. அவருடைய துதியை சொல்ல வந்திருக்கிறோம். ఆయన స్తుతిని మనము ఉచ్చరించడానికి వచ్చి ఉన్నాము. நம்முடைய வாயை திறந்து మన నోరు తెరిచి மிகவும் சத்தமாக அவர் ஆராதிக்க கடமைப்பட்டிருக்கிறோம். ఎంతో గంభీరముగా మనము కేకలు పెట్టి దేవుని ఆరాధించవలేను. அது మాత్రమல்லாமல், అది మాత్రమే కాదు, இன்னொரு பெரிய காரியங்கள் நமக்கு செய்கிறார். ఇంకొక గొప్ప కార్యం చేస్తున్నాడు మన దేవుడు. ஏசாயா 43, యెషయా గ్రంథం 43 2వ వచనத்தை కూడా அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். 2వ వాక్యం కూడా కలిసి చదువుకుందాం. నీవు జలములో పడి దాటినప్పుడును నేను నీకు తోడయుండును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీ అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు,
జ్వాలలు నిన్ను కాల్చవు. எவ்வளவு அருமையான தேவன் நம்முடைய தேவன் பாருங்கள். ఎంత గొప్ప దేవుడు మన దేవుడు చూడండి. நாம் தண்ணீரிலே கிடக்கும்போது அவர் நம்மோடு இருப்பாராம். మనము జలంలో బడి దాటినప్పుడు ఆయన మనతో ఉంటాడంట. ఆరుகளை కడుకుம்போது நம்ம மேல் அவர் பொருள். నదుల్లో బడి వెళ్ళినప్పుడు ఆయన మన మీద ఉంటాడంట. అగ్నిயில் நடக்கும்போது మనం మేఘాములు இருப்போమా. ఆ అగ్ని మధ్యలో మనం నడిచినప్పుడు మనం కాలిపోకుండా కాపాడుతాడంట. అగ్ని జ్వాలయ అగ్ని జ్వాలలు మనం కాల్చవంట. அதே நேரத்தில் ஸ்பேஸ்ல இருந்து அவங்க கீழே வரும்போது అదే సమయంలో ఆ అంతరిక్షం కిందకి వచ్చేటప్పటికి 3 విధ పెரிய సోదనలు సంధించ వేண்டிయగా இருந்தது. 3 పెద్ద శోధనలు వారు సంధించవలసిందిగా ఉంటున్నది. மேலிருந்து கீழே வரும்போது పై నుండి కిందకి వచ్చేటప్పుడు முதல் ஸ்டெப் మొదటి స్టెప్ கிட்டத்தட்ட 1600 செல்சியஸ் டிகிரி హీట్ இருக்காங்க. 1600 సెల్సియస్ డిగ్రీ అక్కడ వేడిమి ఉంటుంది. సాధారణంగా మన భూమిలో நம்ம ஒரு 35-40 டிகிரிஸ் வெயில நம்மளால தாங்க முடியல. భూమి మీద మనము సాధారణంగా 35-40 డిగ్రీల ఆ ఎండ వేడిమిని మనం తట్టుకోలేము. அதற்குரிய எல்லா ஏற்பாடுகளும் ஸ்பேஸ் கேப்சூல் மூலமா எடுத்துக்கொண்டு దానికి కావాల్సిన అన్ని అద్దులు అన్ని సౌకర్యంలో ఆ స్పేస్ సెటిల్మెంట్గా తీసుకొని వచ్చారు. தேவையான சூட்டை போட்டுக்கொண்டு కావాల్సిన వస్త్రం ధరించుకున్నారు. வெற்றிகரமாக கீழே பூமிக்கு திரும்பினார்கள். విజయవంతంగా భూమికి తిరిగి వచ్చారు. రెండవ కార్యముగా அவர்கள் காற்றை ఎదుర్కొள்ள వేண்டிయదా இருந்தது. వారు గాలిని కూడా ఎదిరించవలసిన వారుగా ఉంటున్నారు. స్పేస్ సెంటర్ నుండి அவர்கள் కంట్రోల్ பண்ணும்போது స్పేస్ సెంటర్ భూమిని వారిని కంట్రోల్ చేసేటప్పుడు ఎంత డైరెక్షన్ లో ఎప్పుడు ఉన్నా అది పోலாம். ఎలాంటి డైరెక్షన్ లో ఏ తొట్టన తిరిగి వెళ్ళిపోవచ్చు. அதிலிருந்து தேவன் அவர்களை காப்பாற்றி దాని నుండి కూడా దేవుడు వారిని కాపాడి భద్రமாக கொண்டு வந்து சேர்த்தார். భద్రంగా వారిని కిందకి తీసుకుని వచ్చాను. ఆఖరిగా அவர் வந்து கடல்ல விழ வேண்டும். అది వారు వచ్చి సముద్రంలో పడవలేను. அந்த கேப்சூல் வந்து ఫ్లాష్ డౌన్ ஆகும். క్యాప్సూల్ ఫ్లాష్ డౌన్ అయ్యి సముద్రం మీద పడవలేను పారాచూట్ ద్వారా. அந்த இரவு நான் நேரில் அதெல்லாம் பார்த்துட்டேன். ఆ రాత్రి నేను స్వయంగా అది వీక్షించాను. அந்த டைம்க்கு நான் எழுந்து టీవీ ఆన్ பண்ணி பார்த்தேன். ఆ టైంకు లేచి నేను టీవీ ఆన్ చేసి చూశాను. అద్భుతమైన కార్యం, చాలా అద్భుతమైన కార్యము. நம்முடைய தேவன் எவ்வளவு பெரிய தேவன் என்பதை మన దేవుడు ఎలాంటి దేవుడని ఎంత గొప్ప దేవుడని நாம் அவரை உணர்ந்து கொள்ள முடியும். మనం ఆయన్ని చూడగలము. சுத்திலும் போட்டுங்களை கொண்டு போய் చుట్టూ వారు ఆ యొక్క బోట్లను తీసుకొచ్చి క్లీనా அந்த షిప్ లో మూవ్ பண்றாங்க. ఆ యొక్క షిప్ లో ఆ క్యాప్సూల్ ని మూవ్ చేస్తారు, ఓపెన్ பண்றாங்க, ఓపెన్ చేస్తారు, ஒவ்வொருவரா வெளியே எடுக்கிறாங்க, ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తారు. எவ்வளவு அற்புதமான காரியத்தை நம்ம ஆண்டவர் செய்திருக்கிறார். ఎంత అద్భుతమైన కార్యమును ప్రభు చేసి ఉన్నాడు. வேற எந்த ஒரு கடவுளோ அந்த ஒரு காரியத்தை செய்ய முடியாது. ఏ యొక్క దేవుడు కూడా అలాంటి కార్యం చేయలేరు. இப்பேற்பட்ட தேவனை இந்த காலை நேரத்திலே நாம் ஆராதிக்க கொண்டிருக்கிறோம். ఇలాంటి దేవుని ఉదయ కాలము ఆరాధించడానికి చేరువచ్చున్నాం. ஒவ்வொரு அவர் நமக்கு செய்த எண்ணற்ற நன்மைகளை ஒன்றாக நினைத்து మన పట్ల చూపిన ఉపకారములను మేలులను మనం జ్ఞాపకం చేసుకొని நமக்கு அநேக வியாதி பலகீனங்கள் இருக்கிறது, అనేక వ్యాధి బలహీనతలు మనలో ఉంటున్నవి. அதிலிருந்து நம்மை சுகபத்திரமாக காப்பாற்றுவோம். వాటి నుండి కూడా మనం క్షేమంగా కాపాడబడి ఉన్నాము. నాట్లో అధికமாக వెయిల్ இருக்கிறது. ఈ దినాల్లో ఎంతో ఎక్కువగా వేడిమి ఉంటున్నది. ஒரு சந்தோஷமான விஷயம் நல்ல மழை. ఒక సంతోషమైన కారణం ఏంటంటే నిన్న దినము మంచి వర్షం పడింది. தொடர்ந்து இப்பேற்பட்ட தேவனை இந்த காலை நேரத்திலே మనము ఇలాంటి దేవుని ఉదయకాలము ఆవియోడు ఉన్మయోடும் அவரை தொழுது கொள்ள கடமைப்பட்டிருக்கோம். ఆత్మతోనూ ప్రాణంతోనూ ఆయన స్తుతించడానికి మనం రుణస్థలమై ఉన్నాం. மறுபடியும் ஒரு விசை మరలా ఒకసారి அந்த ஏசாயா 43:21 அனைவரும் சேர்ந்து வாசிக்கலாம். ఏషియా గ్రంథము 43:21 వాక్యం కలిసి చదువుకుందాం. இந்த జనத்தை எனக்கென்று ఏర్పడితేనే నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. இவ்விதமாய் ఈ రీతిగా நமக்கு செய்த எண்ணற்ற நன்மைகளை நினைத்து మనకు చేసిన మేలు ఉపకారం నిమిత్తము நம்மேல் காட்டின பெரிதா அன்பு நிமித்தம் మన మీద చూపిన గొప్ప ప్రేమ నిమిత్తమై அவரை ஆவியோடு உண்மையோடும் இந்த காலையிலே அவரை தொழுது கொள்ள ஆண்டவர் தாமே உதவியாக இருப்பாராக. కనుక ఆయన ఆత్మ ప్రాణ దేహంతో ఆయన ఆరాధించటకు దేవుడు తామే మనకు సాయం చేయను గాక. దేవుడు వాక్యం మన కొరకే దీవించును. వాక్యపు వెలుగులో మనము దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఆయన చేసిన మేళ్లను ఉపకారములను గుర్తుంచుకొని అనుభవపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆరాధిద్దాం. ఎప్పటి వలె మనం యాంత్రికంగా ఆరాధించకూడదు. యాంత్రికంగా అంటే చెప్పిందే పాడిందే పాట అని పాడకూడదు. మన అనుభవంలో దేవుడు లేఖనములు తీసుకొచ్చిన విధానంలో ఏ రీతిగా దేవుడు మనను రక్షించాడు, మన కొరకే సిలువలో
ప్రాణం పెట్టాడు, మనము ఏ రీతిగా మన యొక్క అక్కర్లో మనం దర్శించాడు అని మన మేలులను గుర్తెరిగి, ఉపకారములను గుర్తెరిగి జ్ఞాపకం చేసుకొని ఆయన ఆరాధించటకు మనము రుణపడి ఉన్నాం కనుక అలాంటి అనుభవంతో దేవుడు ఆరాధించటకు సహాయపడను గాక.